హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజీ వ్లాగ్స్ అండ్ కామెడీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లో చేసిన క్రిస్పీ చికెన్ అండి. రెసిపీ లాస్ట్ దాకా చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ చికెన్ అయితే మేము ఫ్రెష్ టు హోమ్ నుంచి తెప్పించాము. బోన్లెస్ చికెన్ అండి. చాలా సాఫ్ట్ అండ్ చాలా జ్యూసీగా ఉంటుంది. అప్పుడే వాళ్ళు మనకి ఫ్రెష్గా కట్ చేసి మనకి పంపిస్తారు. చాలా బాగుంటుంది. మనకు బయట చికెన్ సెంటర్స్లో దొరికినట్టు అస్సలు ఉండదు. ఇంకా పైగా వాటికైతే యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఏవేవో ఇచ్చి అనవసరంగా కోళ్ళని పెంచుతున్నారు సైజ్ పెరగాలని చెప్పి. వీళ్ళైతే అలా కాదు. యాంటీబయాటిక్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమి ఇవ్వకుండా న్యాచురల్గా పెరిగే కోళ్ళని మనకి వీళ్ళు ఫ్రెష్ టు హోమ్ వాళ్ళు అందిస్తున్నారు. సో అలా ఎలా అయినా సరే కానీ మనమైతే ఇంటికి తీసుకొస్తే మాత్రం ఫస్ట్ ఉప్పు ఇంకా కొంచెం పసుపుతో అయితే చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు అట్లానే చేసిన. పసుపు, ఉప్పు రెండు వేసి కడిగిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సార్లు కూడా చికెన్ కడుక్కోవాలండి నీట్గా. దాని తర్వాత మనం మ్యారినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులోకి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్లోకి మనం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. అట్లయితే కానీ మన క్రిస్పీ చికెన్ చేసేటప్పుడు కానీ ఆ ఉప్పు అనేది ఒక్కోసారి మనకు పట్టదు సరిగ్గా అంటారు కదా. ఒక 3 అవర్స్ పాటు మంచిగా మ్యారినేషన్ చేస్తే ఉప్పు కారం బాగా పడుతుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టి మ్యారినేషన్ చేసేయచ్చు, లేదంటే పక్కన కూడా పెట్టి మ్యారినేషన్ చేసుకోవచ్చు. అట్లా ఏం లేదు, కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అప్పుడైతే కానీ వాటికి బాగా పడుతుంది అని ఏం లేదు. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ వేసినామా, అని ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ వేసినామా అని అంటే చాలు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గార్లిక్ పౌడర్, ఆరిగానో వేసుకుంటున్నాను. ఆరిగానో ఫ్లేక్స్ ఉంటాయి కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసి పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లాట్ బేసన్లో నేను సుప్రీం హార్వెస్ట్ వాళ్ళది మైదా వేసుకుంటున్నాను. ఆర్గానిక్ మైదా అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో దొరుకుతుంది. బయట మైదా కంటే నంబర్ 1 క్వాలిటీ మైదా పిండి అండి, చాలా బాగుంటుంది. మేము ఇలాంటి వాటి కోసమే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ మైదా పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, కారము, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దాన్ని పొడి చేసి వేసుకోండి. బయటనైతే మనకి బాటిల్స్లో డ్రైడ్ ఫ్లేక్స్ దొరుకుతాయి, మనకి చిల్లీ ఫ్లేక్స్ దొరుకుతాయి. ఇందులోకి ఆరిగానో ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి, డ్రైడ్ ఆరిగానో ఫ్లేక్స్. వీటితో టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్కి ఒకసారి అంతా కలిపేసుకుందాం.
ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టే ఒక్కొక్క పీస్ని మైదా పొడిలోకి వేసి గట్టిగా దానిపైన ప్రెస్ చేయాలి. చికెన్ని పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి మైదా పిండి పౌడర్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. క్రంచీ క్రిస్పీ లేయర్స్ అన్నీ దానికి ఇలా ఫామ్ అవుతాయి గట్టిగా ప్రెస్. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత మంచిగా పడుతుందండి పిండి అనేది. అప్పుడే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా పిండి విడిపోకుండా మంచిగా క్రాక్స్ అనేటివి కనిపిస్తున్నాయి కదా, మంచిగా ఫామ్ అవుతుంది. విడిపోకుండా బాగా లేయర్స్ అన్నీ క్రిస్పీగా వస్తాయి. ప్రతి ఒక్క పీస్ని ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి. ఒక 5 పీసెస్, ఒక 6 పీసెస్ వరకు అన్నీ చేసే వరకు ఆగకండి, మెత్తగా అయిపోతాయి అవి. నూనె వేడేంత వరకు నేనైతే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నూనె అయితే హై ఫ్లేమ్లో అస్సలు ఉండొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల మనకి సరిగ్గా ఉడకకుండా పైనంతా కలర్ చేంజ్ అయిపోతుంది. చికెన్ పీసెస్ అన్నిటినీ మెల్లమెల్లగా వేసుకోవాలండి. పైన వేస్తే అవి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మైదా పిండి ఉంది కదా, వేయగానే అవి ఫామ్ అయిపోయి అతుక్కపోతాయి. సో మెల్లగా వేసుకోవాలి. వేసిన వెంటనే గంట పెట్టి తిప్పొద్దు. ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి, తిప్పుకోవాలి చికెన్ పీసెస్ని. వెంటనే తిప్పొద్దు. ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలాగే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. 2 టైమ్స్ వేయించుకోవాలండి క్రిస్పీ చికెన్ని. ఒకటేసారి క్రిస్పీనెస్ అనేది మనకి రాదు. క్రిస్పీనెస్ రావాలంటే 2 టైమ్స్ వేయించుకోవాలి. జాలిగంట ఉంది కదా, అలాంటి జాలిగంట అయినా సరే ఏదైనా సరే తీసుకొని ఒక 1 మినిట్ వరకు ఆగండి. ఆగిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేడి అవుతుంది కదా, మళ్ళీ మీడియం ఫ్లేమ్ అన్నా హై ఫ్లేమ్లో అన్నా కొద్దిగా పెట్టుకొని మళ్ళీ వేయించుకోండి. అప్పుడు లోపల చికెన్ కూడా కుక్ అవుతుంది, పైనుంచి క్రిస్పీనెస్ కూడా అవుతుంది. కరెక్ట్ ఒక 15 మినిట్స్ వేయించుకోవాలండి. మనకి చికెన్ లోపల కుక్ అయ్యేంత వరకు, క్రిస్పీనెస్ కూడా మనకి తెలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలు. సో మా క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు సాస్తో కానీ లేదంటే ఒట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ క్రిస్పీ చికెన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.